హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఐటీఐ స్టడీ. సో ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ ప్రెజర్. సో బిఫోర్ క్లాస్లో కూడా మనం ప్రెజర్ గురించి కొన్ని టాపిక్స్ డిస్కస్ చేసాం. సో బిఫోర్ క్లాస్లో మనం ప్రెజర్ అంటే ఏమిటి, యూనిట్స్ ఆఫ్ ప్రెజర్, సో అదేవిధంగా ప్రెజర్ని ఏ డివైస్ పెట్టి మెజర్ చేస్తాము, ఇన్ ద సేమ్ వే ప్రెజర్ ఏ లా యూజ్ చేసి మనం ఈ ప్రెజర్ ఉపయోగించేటువంటి లాస్ గురించి మనం బిఫోర్ క్లాసెస్లో మనం బ్రీఫ్గా డిస్కస్ చేసాం. సో ఈరోజు మనం ఈ ప్రెజర్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అదేవిధంగా మనకి ఎగ్జామ్ ప్యాటర్న్లో ఎటువంటి క్వశ్చన్స్ అనేవి అడగటానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ప్రాబ్లం మనం చూసినట్లయితే, వాల్యూమ్ ఆఫ్ ఏ గ్యాస్ ఎట్ 770 mm pressure is 403 centimeter cube. Determine its pressure at 341 centimeter cube. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఒక వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ ఇచ్చాడు. గ్యాస్ యొక్క వాల్యూమ్ ఎంత ఇచ్చాడండి అంటే 770 mm ప్రెజర్ అన్నాడు. అదేవిధంగా ఈజ్ 403 సెంటీమీటర్ క్యూబ్ అన్నాడు. అదేవిధంగా డిటర్మైన్ ఇట్స్ ప్రెజర్ ఎట్ 341 సెంటీమీటర్ క్యూబ్ అంటే 403, సో 403 సెంటీమీటర్ క్యూబ్ ప్రెజర్ అప్పుడు వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ అనేది 770 mm అన్నాడు. అదేవిధంగా 341 సెంటీమీటర్ క్యూబ్ ప్రెజర్ ఉన్నప్పుడు దాని యొక్క వాల్యూమ్ ఎంత అనేది మనకి అడిగాడు. సో మనం ఏ ప్రాబ్లం అయినా కానీ మనం సాల్వ్ చేసేటప్పుడు మనకి ఆ ప్రాబ్లమ్ని అండర్స్టాండ్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ వన్. అదేవిధంగా మనకి గివెన్ డేటా కూడా, ఒక ప్రాబ్లం అనేది మనం సాల్వ్ చేసేటప్పుడు గివెన్ డేటా కూడా చాలా ఇంపార్టెంట్. సో మనకి ఏమి ఇచ్చాడు అంటే, అబ్జర్వ్ చేసినట్లయితే వాల్యూమ్ ఆఫ్ గ్యాస్, సో వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ ఎంత ఇచ్చాడండి 770 mm. 770 mm. ప్రెజర్ ఎంత ఇచ్చాడండి, సో ప్రెజర్ ఎంత ఇచ్చాడు 403 సెంటీమీటర్ క్యూబ్. వాల్యూమ్ ఇచ్చాడు, ప్రెజర్ ఇచ్చాడు. ఇంకోటి ఏమి ఇచ్చాడండి, ఇంకొక ప్రెజర్ ఇచ్చాడు. సో ప్రెజర్ ఏమి ఇచ్చాడండి 341 సెంటీమీటర్ క్యూబ్ ఇచ్చాడు. అంటే మనల్ని ఏం కనుక్కోమన్నాడు, 403 సెంటీమీటర్ క్యూబ్ ప్రెజర్ ఉన్నప్పుడు వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ అనేది 770 mm అన్నాడు. అదేవిధంగా 341 సెంటీమీటర్ క్యూబ్ ప్రెజర్ ఉన్నప్పుడు ఈ వాల్యూమ్ అనేది ఎంత ఉంటుంది అనేది మనకి క్వశ్చన్ అడిగాడు. అంటే సో దీన్ని బట్టి మనం అబ్జర్వ్ చేస్తుంటే ఏమి ఇచ్చాడండి, వాల్యూము ప్రెజరు వాల్యూమ్. సో ప్రెజరు వాల్యూమ్ ఒక రిలేషన్ ఎలా చెప్తుందండి, సో దట్ ఈస్ ద బాయిల్స్ లా. సో వాట్ ఈస్ ద బాయిల్స్ లా? బాయిల్స్ లా స్టేట్స్ దట్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ప్రెజర్. సో దట్ ఈస్ ఈక్వల్ టు V directly proportional to, so that is equal to V inversely proportional to P or V directly proportional to 1 by P. So this is the PV is equal to constant. So ఈ PV is equal to constant ఏ లా అండి, బాయిల్స్ లా. ఓకే, సో అంటే ఒక ప్రాబ్లంలో ప్రెజర్ వాల్యూమ్ ఇచ్చాడు. సో ప్రెజర్ వాల్యూమ్ ఇచ్చినప్పుడు ఏ లా అనేది మనకి సాటిస్ఫై చేస్తుందంటే బాయిల్స్ లా. సో వాట్ ఈస్ ద బాయిల్స్ లా? PV is equal to constant. So that is the Boyle's law. సో ఇప్పుడు మనం చూసినట్లయితే PV is equal to K. So that is equal to P1 V1 is equal to P2 V2. సో ఇప్పుడు మనకి P1 ఇచ్చాడు. P1 ఎంత ఇచ్చాడండి 403 సెంటీమీటర్ క్యూబ్ ఇచ్చాడు. V1 ఎంత ఇచ్చాడండి 770 is equal to P2 ఎంత ఇచ్చాడండి 341 ఇచ్చాడు ఇంటూ V2 మళ్ళీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, వాల్యూమ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో దీన్ని మనం V2ని ఒక సైడ్ ఉంచేసుకొని మిగతాది మొత్తం అదర్ సైడ్ తీసుకువెళ్ళినట్లయితే V2 ఈజ్ ఈక్వల్ టు 403 ఇంటూ 770/341. సో ఈ మొత్తం మీరు క్యాలిక్యులేషన్ కనుక చేసినట్లయితే వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ ఎట్ ప్రెజర్ ఎంత అండి 341 సెంటీమీటర్ క్యూబ్ ప్రెజర్ ఉన్నప్పుడు ఆ గ్యాస్ యొక్క వాల్యూమ్ ఎంత అండి అంటే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 910 mm వాల్యూమ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ విధముగా మనం ఈ ప్రెజర్కి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ అనేవి చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో వాట్ ఈస్ ద ప్రాబ్లం అండి,
హైట్ ఆఫ్ ద మెర్క్యూరీ ఇన్ ఏ సింపుల్ బారోమీటర్. సో మనం ఆల్రెడీ చెప్పాం ప్రెజర్ని మెజర్ చేయడానికి ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ప్రెజర్ని ఏ ఇన్స్ట్రుమెంట్ పెట్టి మెజర్ చేస్తారంటే బారోమీటర్. సో ఇక్కడ మనం చూసినట్లయితే హైట్ ఆఫ్ ద మెర్క్యూరీ ఇన్ ఏ సింపుల్ బారోమీటర్ ఈజ్ 76 సెంటీమీటర్ అండ్ డెన్సిటీ ఆఫ్ ద మెర్క్యూరీ 13.6 గ్రామ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. సో డిటర్మైన్ ద అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అన్నాడు. ఓకే, సో హైట్ ఆఫ్ ద మెర్క్యూరీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అనే లెటర్తో చూపిస్తారు. ఎంతండి? 76 సెంటీమీటర్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడండి? డెన్సిటీ ఆఫ్ ద మెర్క్యూరీ. సో డెన్సిటీ ఎంత ఇచ్చాడండి? 13.6 గ్రామ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. సో మళ్ళీ ఏం కనుక్కోమన్నాడు? అట్మాస్ఫిరిక్ ప్రెజర్. సో అట్మాస్ఫిరిక్ ప్రెజర్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫార్ములా అండి? హెచ్ ఇంటూ డి ఇంటూ జీ. సో ఈ హెచ్ ఇంటూ డి ఇంటూ జీని మనం ఫార్ములా బిఫోర్ క్లాసులో మనం చెప్పామండి. సో బిఫోర్ క్లాసులో ఏం చెప్పామండి? ఒక బారోమీటర్ తీసుకొని ఒక బౌల్లో ఉంచాం. మెర్క్యూరీ ఉన్నటువంటి బౌల్లో మనం అప్పర్ సైడ్ ఏమో బాటమ్ సైడ్ ఉంచాం, అదేవిధంగా బాటమ్ సైడ్ ఏమో అప్పర్ సైడ్ ఉంచేసి మనం ఈ సింపుల్ గ్లాస్ ట్యూబ్ని మనం ఒక మెర్క్యూరీ ఉన్నటువంటి ఒక బౌల్లో కనుక ఉంచినప్పుడు ఏమవుతుందండి అంటే, సో ఆ బౌల్లో ఉన్నటువంటి మెర్క్యూరీ ఈ గ్లాస్ ట్యూబ్లోకి వస్తుంది. సో పర్టికులర్ హైట్ వరకే వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 76 సెంటీమీటర్ వరకు వస్తుంది అనుకున్నాం. అదేవిధంగా సో ఇది స్ట్రైట్గా ఒక గ్లాస్ ట్యూబ్ని ఉంచామండి. అదేవిధంగా ఈ గ్లాస్ ట్యూబ్ని ఏం చేసామంటే టిల్ట్ చేసాం. అంటే ఒక సైడ్కి వంచి ఒక మెర్క్యూరీ ఉన్నటువంటి బౌల్లో మనం ఉంచినట్లయితే అప్పుడు కూడా ఆ మెర్క్యూరీ అనేది గ్లాస్ ట్యూబ్లోకి ఫ్లో అవుతుంది. సో బికాజ్ ఎందుకంటే గ్లాస్ ట్యూబ్లో తక్కువ ప్రెషర్ ఉంది కాబట్టి సో ఈ మెర్క్యూరీ ఉన్నటువంటి బౌల్ నుంచి ఈ మెర్క్యూరీ అనేది గ్లాస్ ట్యూబ్లోకి ఫ్లో అవుతుంది. టిల్ట్ అంటే మనం పక్కకు వంచి కూడా మనం ఆ గ్లాస్ ట్యూబ్లో ఉంచినప్పుడు సేమ్ హైట్ అనేది రైజ్ అవుతుంది మెర్క్యూరీ గ్లాస్ ట్యూబ్లో. అంటే సో మీరు ఎలా ఉంచినా సరే ఒక గ్లాస్ ట్యూబ్ మెర్క్యూరీ అంటే ప్రెజర్లో ఎటువంటి అదే హైట్కి వెళ్తుంది. సో ప్రెజర్లో ఎటువంటి మార్పు ఉండదు. సో అటువంటి కేసులో అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ డి ఇంటూ జీ. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. హెచ్ ఎంత ఇచ్చాడండి? హైట్ 76 సెంటీమీటర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 10⁻² మీటర్. 1 cm ఈజ్ ఈక్వల్ టు 10⁻² మీటర్. సో ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో 76 ఇంటూ 10⁻² మీటర్ ఇంటూ డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ ఎంత ఇచ్చాడండి? 13.6 గ్రామ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, సో అదేవిధంగా ఇంటూ అట్మాస్ఫియర్ ప్రెజర్. ఇంకోటి ఏముందండి? గ్రావిటీ. సో 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో గ్రావిటీ, సో ఇది ఇంపార్టెంట్ మనకి. సో మనం గ్రావిటేషనల్ ఫోర్స్ ఎప్పుడైనా వాల్యూ అండి 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో వీటిని కనుక మీరు క్యాలిక్యులేషన్ కనుక చేసినట్లయితే సో అట్మాస్ఫియర్ ప్రెజర్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు సో 1.013 ఇంటూ 10⁻6 డైన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సింపుల్ బారోమీటర్కి మనకి ఏదన్నా క్వశ్చన్ ఇచ్చినప్పుడు వాటి మీద సింపుల్ బారోమీటర్ని యూజ్ చేసి మనకి ఏదన్నా క్వశ్చన్ ఆర్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు సో వాట్ ఈస్ ద ఫార్ములా అండి? హెచ్ ఇంటూ డి ఇంటూ జీ. హైట్ ఆఫ్ ద మెర్క్యూరీ ఇంటూ డెన్సిటీ ఆఫ్ ద మెర్క్యూరీ ఇంటూ గ్రావిటేషనల్ ఫోర్స్ తీసుకున్నాం. సో దట్ ఈస్ ద ఫార్ములా. ఓకే, సో ఈ విధంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం సాల్వ్ చేస్తాం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ఎయిర్ ఇన్ ఏ 18 into 60 into 18 meter cube chamber is heated from 37 degree centigrade into 80 degree centigrade. What amount of gas will be released? అంటే సో ఒక ఛాంబర్ తీసుకున్నాడండి. ఒక ఛాంబర్ యొక్క మెజర్మెంట్స్ ఏ విధంగా ఉంటాయంటే 18 into LBH, లెంత్ 80, బ్రెత్ వచ్చేసి 60, అదేవిధంగా హైట్ వచ్చేసి 80 మీటర్ క్యూబ్గా తీసుకున్నాడు. ఒక ఛాంబర్ని తీసుకున్నాడు. అప్పుడు ఆ ఛాంబర్ని ఏం చేశాడు అంటే హీటెడ్ ఫ్రమ్ 37 degree centigrade to 80 degree centigrade. ఆ ఛాంబర్ని హీట్ చేశాడు. ఓకే, సో ఆ ఛాంబర్ హీట్ చేశాడు. అప్పుడు వాట్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ విల్ బి రిలీజ్డ్ అన్నాడు. అంటే ఒక ఛాంబర్ని తీసుకొని దాంట్లో గ్యాస్ నింపాడు.
గ్యాస్ నింపేసి దాన్ని హీట్ చేయటం మొదలుపెట్టాడు. సో హీట్ ఎంతవరకు చేశాడు? 37 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్న దానిని 80 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు హీట్ చేశాడు. అప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ గ్యాస్ అనేది ఆ ఛాంబర్ నుంచి రిలీజ్ అవుతుంది అనేది మనకి ప్రాబ్లం ఇచ్చాడు. సో మనం ఎలా చేయాలి అంటే మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో వాల్యూమ్ ఇచ్చాడండి. సో వాల్యూమ్ ఎంతండి? 18 ఇంటూ 60 ఇంటూ 80. సో దీన్ని క్యాలిక్యులేషన్ చేసినట్లయితే 8 6 8 సో 64 ఇంటూ 6 ఎంతండి? సో 374. సో 6 4 24, 6 6 36 38. 384 0 0 0. సో 3 zeros వస్తుంది. సో వాల్యూమ్ మీటర్ క్యూబ్ 384,000 మీటర్ క్యూబ్. సో వాల్యూమ్ వచ్చింది, ఫస్ట్ వాల్యూమ్ వచ్చింది. సో నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడండి? టెంపరేచర్ అనేది 37 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి ఎంతవరకు హీట్ చేశాడని? 80 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు హీట్ చేశాడు. సో దట్ ఈజ్ ఈక్వల్ T1 ఈజ్ ఈక్వల్ టు 37 డిగ్రీ సెంటీగ్రేడ్. సో డిగ్రీ సెంటీగ్రేడ్ని మనం కెల్విన్లోకి మార్చినప్పుడు ఏమవుతుంది అంటే 37 + 273 కనుక యాడ్ చేసినట్లయితే ఎంత వస్తుందండి? 0. సో 273 + 37 ఎంత వస్తుందండి? 310 వస్తుంది. 310 కెల్విన్. సో T1 ఇచ్చాడు. ఓకే. సో నెక్స్ట్ వన్ 80 డిగ్రీ సెంటీగ్రేడ్ ఇచ్చాడు. T2 కూడా ఇచ్చాడు మనకి. ఎంత ఇచ్చాడండి? 80 డిగ్రీ సెంటీగ్రేడ్. సో దట్ ఈజ్ ఈక్వల్ 80 + 273. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 353 కెల్విన్. 353 కెల్విన్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఏమేమి ఇచ్చాడండి? ఇక్కడ వాల్యూమ్కి అదేవిధంగా టెంపరేచర్కి ఉన్నటువంటి రిలేషన్ ఎలా చెప్తుందండి? దట్ ఈస్ ద చార్లెస్ లా. సో చార్లెస్ లా ఏం చెప్తుందంటే ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్, ఒక స్థిరమైన ప్రెషర్ వద్ద టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతే ఆటోమేటిక్గా వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పింది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T. సో that is equal to V directly proportional to T. So the V/T is equal to constant. So V/T is equal to constant. So ఈ విధంగా మనం చేస్తాం. సో V/T is equal to constant అయితే V1/T1 is equal to V2/T2. V1 మనకి ఇచ్చాడు ఎంతండి? ఎంత వచ్చింది మనకి? V1 V2. సో V1 ఎంత వచ్చిందండి? 64 into 6 that is equal to 4 6 24. So 6 6 36 plus 2 38 384. So 3 zeros. Okay. So వాల్యూమ్ వచ్చింది బై T1 ఎంత వచ్చిందండి? 310 కెల్విన్ ఈజ్ ఈక్వల్ టు. సో ఓకే. సో నెక్స్ట్ వన్ V2 ఎంత వచ్చిందండి? V2 ఎంత వచ్చింది మనకి కనుక్కోవాలి. V2 మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే అది అమౌంట్ ఆఫ్ V2. ఓకే. సో నెక్స్ట్ T2 ఎంత వచ్చిందండి? 353 కెల్విన్. T2 ఈజ్ ఈక్వల్ టు సో ఎంత? 80 + 273 కనుక మీరు చేసినట్లయితే సో ఎంత వస్తుందండి? 353 కెల్విన్ వస్తుంది. సో 353 దీన్ని మీరు క్యాలిక్యులేషన్ చేసినట్లయితే V2 ఈజ్ ఈక్వల్ టు 437264.53 మీటర్ క్యూబ్ వస్తుంది. వాల్యూమ్ 2 V2 వచ్చింది. సో V1 మనకు ఆల్రెడీ ఫస్ట్లో వచ్చింది. సో V1 ఉంది, V2 ఉంది. సో మీరు ఎంత అమౌంట్ ఆఫ్ గ్యాస్ అనేది రిలీజ్ అయ్యింది అంటే అప్పుడు ఏం చేయాలంటే V1 - V2. సో V1 - V2 కనుక మీరు చేసినట్లయితే V1 - V2 కనుక చేసినట్లయితే మీకు ఎంత వస్తుంది అంటే 384 ఆర్ V2 - V1 ఏదైనా కానీ ఒకటి. సో 437264.52 మైనస్ ఎంత వచ్చిందండి? 84000. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి ఆన్సరు అంటే ఎంత వస్తుందండి? 52 మైనస్ 384,000. సో దట్ ఈజ్ ఈక్వల్ టు సో V2 - V1 వాల్యూ అనేది వస్తుంది. V1 - V2 వాల్యూ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం బేసిక్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బేసిక్గా V/T ఈజ్ ఈక్వల్ టు
అసలు ఈ ప్రాబ్లంలో ఏ రిలేషన్ అనేది సాటిస్ఫై చేస్తుంది అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఈ విధంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మనం చేయాలి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏ డ్రై గ్యాస్ ఆక్యుపైస్, ఒక డ్రై గ్యాస్ అనేది ఆక్యుపైస్ 1054 dm cube, వాల్యూమ్ ఎట్ -73 degree centigrade temperature. Determine the final temperature if the volume of the gas 4216 dm cube. సో ప్రెషర్ ఈజ్ కాన్స్టెంట్. ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏం చేశాడంటే ప్రెషర్ ఈజ్ కాన్స్టెంట్ అన్నాడు. అదే విధముగా వాల్యూమ్కి టెంపరేచర్కి రిలేషన్ అనేది ఉంది. సో దట్ ఈజ్ ఈక్వల్ వాట్ ఈస్ ద రిలేషన్ అండి? అకార్డింగ్ టు చార్లెస్ లా V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T. సో V/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. మనకేమి ఇచ్చాడండి? వాల్యూమ్ V1 ఇచ్చాడు. సో 1054 dm cube ఇచ్చాడు. సో నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడండి? టెంపరేచర్ T1 ఇచ్చాడు, -73 degree centigrade. సో ఈ డిగ్రీ సెంటిగ్రేడ్ని మనం కెల్విన్లోకి మార్చాలంటే -73 + 273 చేసినట్లయితే 200 కెల్విన్ వస్తుంది. సో అదేవిధంగా ఇంకోటి ఏమి ఇచ్చాడండి? మళ్ళీ ఏం కనుక్కోమన్నాడు? T2. సో ఫైనల్ టెంపరేచర్ కనుక్కోమన్నాడు. అదేవిధంగా వాల్యూమ్ ఇచ్చాడు, V2 ఈజ్ ఈక్వల్ టు 4216 dm cube ఇచ్చాడు. మనం ఏం చేయాలండి? V1/T1 ఈజ్ ఈక్వల్ టు V2/T2. సో అకార్డింగ్ టు చార్లెస్ లా, సో V1/T1 ఈజ్ ఈక్వల్ టు V2/T2. సో V1 ఎంత ఇచ్చాడు? 1054 T1 ఎంత చేసామండి? 200 కెల్విన్ ఈజ్ ఈక్వల్ టు మనం కనుక్కోవాల్సింది ఏమిటి అంటే T2 కనుక్కోవాలి. సో క్రాస్ మల్టిప్లై చేసినట్లయితే T2 ఈజ్ ఈక్వల్ టు 4216 × 200/1054. సో దీన్ని మీరు క్యాలిక్యులేషన్ కనుక చేసినట్లయితే T2 ఈజ్ ఈక్వల్ టు 800 కెల్విన్ వస్తుంది. సో 800 కెల్విన్ వస్తుంది. సో నెక్స్ట్ వన్, మనం ఇక్కడ కెల్విన్లో ఉంది, టెంపరేచర్ అనేది కెల్విన్లో ఉంది కాబట్టి టెంపరేచర్లో కెల్విన్ ఉంది కాబట్టి మనకి డిగ్రీ సెంటిగ్రేడ్లో కావాలి. సో అప్పుడు ఏం చేయాలి అంటే T2 ఈజ్ ఈక్వల్ టు 800 - 273. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి? 527 degree centigrade. ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుంచుకోవాలండి. ఎప్పుడైనా కానీ మీరు ఒక వాల్యూని కెల్విన్లో ఉన్నదాన్ని సెంటిగ్రేడ్లోకి మార్చాలంటే ఏం చేయాలి? సెంటిగ్రేడ్లో ఉన్నదాన్ని కెల్విన్లోకి మార్చాలి అంటే ఏం చేయాలి అంటే, సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక కెల్విన్లో ఉన్నదాన్ని డిగ్రీ సెంటిగ్రేడ్లోకి మార్చాలి అంటే సో ఏం చేస్తున్నామండి? మనం -273 చేస్తున్నాం. అంటే వచ్చిన దాంట్లో నుంచి -273 చేస్తే అప్పుడు మనకి డిగ్రీ సెంటిగ్రేడ్ వాల్యూ వస్తుంది. జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉన్న దానిని కెల్విన్లోకి మార్చాలి అంటే +273 పెట్టి మనం యాడ్ చేస్తున్నాం. అప్పుడు మనకి ఆన్సర్ అనేది కెల్విన్లో వస్తుంది. సో ఈ రెండు అనేది మనం ఇక్కడ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏమి ఇచ్చాడండి? క్యాలిక్యులేట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రెజర్. సో ప్రెజర్ డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. దేని బట్టి మనం ప్రెజర్ యొక్క డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేసామండి? సిపాన్ బారోమీటర్. సో సిపాన్ బారోమీటర్ మనం అబ్జర్వ్ చేసాం. సో సిపాన్ బారోమీటర్లో మనం ఆ ప్రెజర్ యొక్క డిఫరెన్స్నే మనం అట్మాస్ఫిరిక్ ప్రెజర్గా చెప్పాం. ఓకే, సో ఇక్కడ ఏం చెప్పాడండి? క్యాలిక్యులేట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రెజర్ 760 mm ఆఫ్ మెర్క్యూరీ కాలం అండ్ ప్రెజర్ ఆఫ్ ద సీ వాటర్ కాలం 10 meter. డెన్సిటీ ఆఫ్ ద మెర్క్యూరీస్ ఇచ్చాడు అండ్ డెన్సిటీ ఆఫ్ ద సీ వాటర్ ఇచ్చాడు, మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ ఇచ్చాడు. ఇక్కడ మనం ఏం చేయాలంటే క్యాలిక్యులేట్ ద డిఫరెన్స్ ఆఫ్ ద ప్రెజర్ అన్నాడు. సో P1 ఫస్ట్ P1 కనుక్కున్నాం. సో వాట్ ఈస్ ద ఫార్ములా అండి? H1 × D1 × G. సో G1 H1 ఎంత ఇచ్చాడండి? సో ప్రెజర్ ఆఫ్ ద మెర్క్యూరీ ఇచ్చాడు. సో 760 అన్నాడు. సో 760 mm అన్నాడండి. సో 760 mmని మనం మీటర్లోకి మార్చుకున్నట్లయితే 760/1000. సో అప్పుడు ఎంత వస్తుందండి? 0.76 మీటర్. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు H × D × G. సో H ఎంత అండి? 0.76. డెన్సిటీ ఆఫ్ ద మెర్క్యూరీ. సో డెన్సిటీ ఆఫ్ ద మెర్క్యూరీ ఎంత ఉందండి? సో డెన్సిటీ ఆఫ్ ద మెర్క్యూరీ 13.6 × 10³
ఇంటూ జీ, సో గ్రావిటేషనల్ ఫోర్స్. వీటిని క్యాలిక్యులేషన్ చేసినట్లయితే P1 ఈజ్ ఈక్వల్ టు 1.01396 ఇంటూ 10⁵ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ వస్తుంది. P1 వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలండి అంటే, సో ఏమి ఇచ్చాడు మళ్ళీ, సీ వాటర్ ఇచ్చాడు. సీ వాటర్ ఎంత ఇచ్చాడండి, సో హైట్ ఆఫ్ ద సీ వాటర్ ఎంత ఇచ్చాడు, 10 మీటర్ ఇచ్చాడు. సో అదేవిధంగా డెన్సిటీ ఆఫ్ ద మెర్క్యూరీ, సో 13.6 ఇంటూ 10 క్యూబ్. అదేవిధంగా జీ ఇచ్చాడు, సో 9.8. ఓకే, సో డెన్సిటీ ఆఫ్ ద సీ వాటర్ ఇచ్చాడు ఎంతండి, 1.03 ఇచ్చాడు. సో ఇప్పుడు మనం అగైన్ ప్రెజర్ కనుక్కోవాలి. ఎప్పుడు, సో ఈ సీ వాటర్ మనం బౌల్లో ఉంచినప్పుడు ఆ ప్రెజర్ ఎంత వస్తుంది అనేది కనుక్కోవాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు H2 ఇంటూ D2 ఇంటూ G2. సో H2 ఎంతండి, హైట్ ఆఫ్ ద సీ వాటర్, సో ఎంతండి, ఎంత వస్తుంది అంటే మనం 10 మీటర్ హైట్ వచ్చింది. సో D2 డెన్సిటీ ఆఫ్ ద సీ వాటర్ ఎంతండి, 1.03 ఇంటూ 10 క్యూబ్. ఓకే, సో G2 గ్రావిటేషనల్ ఫోర్స్ 9.8. దీని క్యాలిక్యులేషన్ కనుక చేసినట్లయితే సో P2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి, 1.01043 ఇంటూ 10⁵ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు మనకి ప్రెజర్ అంటే ప్రెజర్ ఎప్పుడు మెర్క్యూరీ బౌల్లో ఉంచినప్పుడు ప్రెజర్ ఎంత ఉంది, అదేవిధంగా సీ వాటర్ని ఉంచినప్పుడు ప్రెజర్ ఎంత ఉంది, P1 P2 వచ్చినాయి. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, క్యాలిక్యులేట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రెజర్. సో ప్రెజర్ యొక్క డిఫరెన్సెస్ కనుక్కోమన్నాడు. సో అప్పుడు ఏ విధంగా చేయాలండి అంటే, సో P1 మైనస్ P2. సో P1 ఎంత వచ్చిందండి, 1.01396 ఇంటూ 10⁵ మైనస్ 1.01043 ఇంటూ 10⁵. సో కామన్గా 10⁵ కామన్ మనం తీస్తే 1.01396లో నుంచి 1.01043 క్యాలిక్యులేషన్ చేసినట్లయితే 35300, సో 0. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0.00353. సో దట్ ఈజ్ ఈక్వల్ టు క్యాలిక్యులేషన్ చేస్తే 353 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఈ విధముగా మనం ఈ క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. సో నెక్స్ట్ వన్ మనం చూసినట్లయితే ఈ ప్రెజర్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ వన్ మనకి ఇచ్చే క్వశ్చన్ ఏమిటి అంటే, సో మనకి ఏమిస్తాడు ఈ ప్రెజర్ చాప్టర్లో ఏమిస్తాడంటే, ఫస్ట్ వన్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే మనం చెప్పాం. సో వాట్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ ప్రెజర్. ప్రెజర్ ఏ లెటర్తో చూపిస్తానని అడుగుతాడు క్వశ్చన్. P ఈజ్ ఈక్వల్ టు F/A. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్. సో వాట్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ ప్రెజర్. ఓకే, సో వాట్ ఈజ్ ద ప్రెజర్ డెఫినేషన్. సో వాట్ ఈజ్ ద ప్రెజర్ అండి, ఒక సర్ఫేస్ మీద ఫోర్స్ అనేది పర్పెండిక్యులర్గా యాక్ట్ చేస్తే దాన్నే ప్రెజర్గా చెప్పాం. సో ఈ ప్రెజర్ని P అనే లెటర్తో డినోట్ చేస్తారు. సో ఫార్ములా వచ్చేసి P ఈజ్ ఈక్వల్ టు F/A. హియర్ F ఈజ్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద సర్ఫేస్, A ఈజ్ ద ఏరియా ఆఫ్ ద సర్ఫేస్. ఓకే, అదేవిధంగా వాట్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ ప్రెజర్. సో ఇన్ మెట్రిక్ సిస్టమ్, అదేవిధంగా SI సిస్టమ్. సో ఇన్ మెట్రిక్ సిస్టంలో kg/cm² అవుతుంది. మెట్రిక్ సిస్టంలో kg/cm² అవుతుంది. అదేవిధంగా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఇన్ SI సిస్టమ్. ఈ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఇంకొకటి ఏంటండి, పాస్కల్. kg/cm² ఇన్ మెట్రిక్ సిస్టమ్, అదేవిధంగా SI సిస్టమ్. ఇక్కడ మనకి అడగటానికి క్వశ్చన్లు అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ మెట్రిక్ సిస్టమ్ వాట్ ఈజ్ ద యూనిట్స్ ఆఫ్ ప్రెజర్. సో వాట్ ఈస్ ద యూనిట్స్ అండి, kg/cm². ఇన్ SI సిస్టమ్ వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ ప్రెజర్, పాస్కల్ ఆర్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో నెక్స్ట్ వన్, సో ఇంకొకటి ఈ రెండు అడుగుతాడండి ఎగ్జామ్ ప్యాటర్న్లో. సో నెక్స్ట్ వన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే వాట్ ఈజ్ ద ఫార్ములా. సో వాట్ ఈజ్ ద ఫార్ములా, క్యాలిక్యులేట్ ద అట్మాస్ఫిరిక్ ప్రెజర్. సో అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఆల్రెడీ మనం చెప్పాం, అబ్సల్యూట్ ప్రెజర్ కానీ గేజ్ ప్రెజర్ కానీ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటి అంటే, సో అబ్సల్యూట్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు అబ్సల్యూట్ ప్రెజర్ ప్లస్ గేజ్ ప్రెజర్. అదేవిధంగా అట్మాస్ఫిరిక్ ప్రెజర్ వాక్యూమ్ ప్రెజర్ ఇచ్చినప్పుడు అబ్సల్యూట్ ప్రెజర్ మైనస్ వాక్యూమ్ ప్రెజర్.
సో ఇవి రెండు కూడా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రెజర్ యొక్క ఫార్ములా. సో వాట్ ఈజ్ ద ఫార్ములా అండి ప్రెజర్కి? F/A ఎప్పుడు ఫోర్సు ఏరియా ఆఫ్ ద సర్ఫేస్ ఇచ్చినప్పుడు, అదేవిధంగా హైట్, డెన్సిటీ, అదేవిధంగా గ్రావిటేషనల్ ఫోర్స్, ఈ మూడు ఇచ్చినప్పుడు ప్రెజర్కి ఫార్ములా ఏంటండి? H/D/G, అట్మాస్ఫియర్ ప్రెజర్ అంటారు. సో అట్మాస్ఫియర్ ప్రెజర్కి H/D/G. దిస్ ఈజ్ ద అనదర్ ఫార్ములా ఆఫ్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్. ఓకే, సో నెక్స్ట్ వన్ మనం ఇంకా గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే ఈ చాప్టర్లో వాట్ ఈజ్ ద బాయిల్స్ లా. సో బాయిల్స్ లా ఏం చెప్తుందండి? సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే బాయిల్స్ లా అంటే ఏమిటి అంటే V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/P, సో ఆర్ V ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు P, సో దట్ ఈజ్ ఈక్వల్ టు PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇది మనం గుర్తుంచుకోవాలి. సో PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, బాయిల్స్ లా. సో నెక్స్ట్ వన్ ఇక్కడ బాయిల్స్లో చెప్పేటప్పుడు కాన్స్టెంట్ టెంపరేచర్ అనేది ఇంపార్టెంట్ అండి. కాన్స్టెంట్ టెంపరేచర్ అనేది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ ఇంకొకటి ఎలా ఉందండి మనకి? చార్లెస్ లా. సో వాట్ ఈస్ ద చార్లెస్ లా? చార్లెస్ లా స్టేట్స్ దట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. దట్ మీన్స్ టెంపరేచర్ కనుక ఇంక్రీజ్ అవుతే వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనేది చెప్పాడు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T. సో V/T ఈజ్ ఈక్వల్ టు K. సో హియర్ K ఈజ్ ద కాన్స్టెంట్. ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది V/T అనేది ఒక చార్లెస్ లా యొక్క ఫార్ములా. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ గ్యాస్ ఈక్వేషన్. ఏమిటి అంటే PV/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. PV/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్లో ఏ విధంగా అడుగుతాడు అంటే సో ఈ వీటి గురించి మనకి ఇక్కడ మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇవ్వచ్చు అండి. సో మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇవ్వచ్చు. సో ఏ విధంగా? A బాయిల్స్ లా, B చార్లెస్ లా, C గ్యాస్ ఈక్వేషన్ అని ఇవ్వచ్చు. సో ఇక్కడ మనకి మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇవ్వచ్చు. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చి PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, సెకండ్ వన్ వచ్చి PV/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో థర్డ్ వచ్చేసి V/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనవచ్చు. సో వాట్ ఈస్ ద బాయిల్స్ లా అండి? PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో చార్లెస్ లా ఏంటి అంటే V/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో గ్యాస్ ఈక్వేషన్ PV/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో ఈ విధంగా ఈ ప్రెజర్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఈరోజు క్లాస్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. మరిన్ని వీడియోస్ కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ ITI స్టడీని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా ITI స్టడీ నుంచి మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అదేవిధంగా ఇంపార్టెంట్ చాప్టర్స్ అనేది మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసినవన్నీ మీకు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మేము అందించగలుగుతాము. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ITI స్టడీ.